హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. బిగ్ బాస్ 8 సీజన్లో చూసుకుంటే నిన్నటి నామినేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదిత్య ఓం ఎక్కువగా నాగమణికంఠని బాగా సపోర్ట్ చేశారు. హౌస్లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ దగ్గరికి వెళ్ళి మణికంఠకి సపోర్ట్ చేయండి, కొంచెం కూల్గా మాట్లాడండి అని చెప్పినట్లు మనందరికైతే తెలుసు. కానీ ఇప్పుడు చూస్తే నిన్నటి నామినేషన్స్లో మణికంఠ మొత్తం ఆదిత్యకి రివర్స్లో ఉన్నట్లున్నారు. సో ఇదే టాపిక్ పైన మాట్లాడడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసిక విజ్ఞాన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో నిన్నటి కంప్లీట్ నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. కొంతమంది బాగానే వేశారు, కొన్ని నామినేషన్ విచిత్రంగా అనిపించింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఇదేంటిది, ఆ పిల్లని మన సీతని నువ్వు చాలా ఎమోషనల్గా ఉన్నావని నామినేట్ చేశారు. అంటే ఆమె ఎమోషనల్గా ఉంటే ఇంట్లో ఉండొద్దా? ఎమోషన్ అనేది ఆమె ఎమోషన్, అది ఆమె ఇష్టం. అంటే ఏడుపు వస్తే ఏడవద్దు, నవ్వు వస్తే నవ్వద్దు, కూర్చోవలసి కూర్చోవద్దు, ఇట్లా ఉండాలా, బండలా ఉండాలా. నేను కరెక్టే, నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదా? నీ పిల్ల డిఫెండ్ చేసుకున్నా సరే ఈమె అన్న విషయం ఈమెకు అర్థం కావట్లా. నువ్వు ఎమోషనల్గా ఉన్నావు, ఇంకేదైనా పాయింట్ చెప్పరా, నేను నామినేట్ అవుతా అంటే లేదు, నా పాయింట్ ఇదే, సరే చావు. నెక్స్ట్ సేమ్ అలాగే మళ్ళీ నువ్వు చాలా అగ్రెసివ్గా ఉన్నావు అని చెప్పేసి ఆ పిల్లోడి పృథ్వీని నామినేట్ చేశాడు మణికంఠ. వాడి ఇష్టం అది, అగ్రెసివ్గా అంటే వాడి నేచర్ అది అలా ఉంటాడు. నాకు నచ్చలేదు మార్చుకో, నువ్వెవడరా చెప్పడానికి మార్చుకోమని, నీ బొందా ఎందుకు మార్చుకుంటాడు? నీకు నచ్చకపోతే నువ్వు తిరగడం మానే. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో నామినేషన్ ఈయనది, యష్మి గురించి. సేమ్ ఫస్ట్ వీక్లో 3 రోజుల నుంచి విష్ణుతో తిరిగాడు, నామినేట్ చేశాడు ఆమె విషయాలన్నీ తెలుసుకొని. ఒరే ఎందుకరా నాతో 3 రోజులు నువ్వు నన్ను తిరిగిందంటే, అవును నేను అబ్జర్వ్ చేయడానికి తిరిగా అన్నాడు. ఓ నీ మిత్రద్రోహి, చీ ఇట్లాంటి వాడితో నన్ను ఏం తిప్పుకుందని అనుకుంది. తెలుసో తెలియకో యశ్వి 5 రోజులు తిప్పుకుంది. 5 రోజులు తిరిగి ఆమె చేసే పనులన్నీ చూసి నోట్ చేసుకొని వచ్చి నామినేట్ చేశాడు. అరే కరెక్టే, అది మంచివి కాదు చెడు చెప్పొచ్చు కదా, ఇక్కడ పెట్టక అక్కడ పెట్టు, అది చేయకి ఇలా చేయి, అలా ఉండకి ఇలా ఉండు చెప్పొచ్చు కదా, ఫ్రెండే కదా. అవన్నీ నోట్ చేసుకొని మైండ్లో పెట్టుకొని నామినేట్ చేశాడు. మిత్రద్రోహం మళ్ళీ, మనిషి అనేవాడు ఎప్పుడు ఇలా ఉండకూడదు, చాలా దారుణం తెలుసా. మనతో పాటు తిరిగి వెన్నంటే ఉండి వెన్నుపోటు పొడిచేవాడు ఒకడు ఉంటాడు చూసావా, అది మణికంఠ. నెక్స్ట్ మళ్ళీ అలాగే మణికంఠ నామినేట్ చేశారు ఆదిత్య ఓం గారు. దేనికి అంటే, ఒరే బాబు మణికంఠ, నువ్వేదో నా కొడుకులా ఉన్నావని నిన్ను బాగా చూసుకున్నాను, నువ్వు డిప్రెషన్లో ఉన్నప్పుడు అందరు నిన్ను ఏదో అంటుంటే వాడు పాపం ఇలా ఉన్నాడు, మీరు కలిసి మాట్లాడి అందరిని అడిగా, అతడు మంచోడని నేను అందరికీ చెప్పా, నీ గురించి ఇలా చేసి అలా చేసి ఈరోజు అందరు నీతో బాగున్నారంటే అది నా వల్లే. కానీ నీలో ఈ ఒక విషయం నాకు నచ్చలేదు, అది మార్చుకుంటే బాగుంటుందని ఒక సలహా సూచన ఇచ్చావు. వెంటనే ఆ సలహా ఏంటో ఆ సూచన ఏంటో తీసుకున్నావా, తీసుకోలా? వెంటనే అసలు నేనేం చేశాను, ఎందుకు నామినేట్ చేసావని అడిగావా? దాని గురించి కూడా అలా నాతో తిరగమని నేను నిన్ను అడిగానా? నన్ను పొగడమని నేను నిన్ను అడిగానా? నేను డల్లుగా ఉన్నాను సార్, మీరు వచ్చి నన్ను బాగా ఉత్తేజపరచండి అని నేను నిన్ను అడిగానా? నువ్వెవడరా నాతో తిరగడానికి? కానీ మొహం మీద అనేసరికి ఎలా ఉంది తెలుసా. నిజమే, ఇప్పుడు పేరెంట్స్ని కూడా కొంతమంది, ఎరా నేను కష్టపడింది ఇల్లు పెంచితే, నేను కని తిని ఇంత పెంచితే ఎరా ఇలా తయారావంటే, నన్ను కనమని నేను నిన్ను అడిగానా అని అడిగితే ఏం చెప్తావు సమాధానం? అంతేనా? వీడు మాట్లాడింది అలా ఉంది. సేమ్ ఫ్యామిలీలో కూడా అంతే, స్టెప్ ఫాదర్తో కూడా అలాగే బిహేవ్ చేసి లాస్ట్కి. అంటే ఇప్పుడు చూస్తే ఓవరాల్గా తన మెంటల్ స్టడీనే స్టెబిలిటీ లేదంటారా? అసలు వీడు మనిషే కాదు, మళ్ళీ మెంటల్ స్టెబిలిటీ అన్ని మనుషులకు ఉంటాయి. వీడి మనిషి అన్నోడు కూడా మనిషి కాదు నిజంగా చెప్పాలి అంటే. ఆ రేంజ్లో అసలు ఇంత దరిద్రంగా కూడా ఉంటారు. ఒకసారేమో తల్లి శవం మీద డ్రామాలు చేసావు, ఇంకోసారేమో ఇంకేదో చేసావు. ఏమో చిచ్చి, ఫ్రెండ్తో తిరిగి ఫ్రెండ్స్ని నామినేట్ చేయడం ఏంటమ్మా ఇంత దరిద్రం కాకపోతే. అంటే మనం ఇప్పుడు నైట్ చూసుకుంటే క్లియర్గానే స్టేట్మెంట్ ఇచ్చేసాడు కదా, గేమే, ఫ్రెండ్షిప్. నీ పిండాకుడే నీ స్నార్థమే మణికంటే. అది క్లియర్ స్టేట్మెంట్ కాదు, పిచ్చి స్టేట్మెంట్. ఎవడో యాక్సెప్ట్ చేయడు దాన్ని. నేను నీతో తిరిగి నేను నామినేట్ చేయడం ఏంటి? నాకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి. బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్ అయినా కూడా తప్పు చేస్తే నేను నామినేట్ చేస్తా అంటున్నాను. చెయ్యి హ్యాపీగా చెయ్యి. వాడు ఇప్పుడు భయపడతాడు నీతో తిరగడానికి, వీడు వెన్నంటే తిరిగి నామినేషన్లు వేస్తున్నాడు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఈఎంఐ మళ్ళీ ఎవరు, యష్మి గౌడ వర్సెస్ సోనియా. ఇద్దరు విషయంలోనూ సరే గొడవ అయింది, బాగానే జరిగింది. ఇద్దరు తగ్గలేదు, ఇద్దరు నెగ్గలేదు. లాస్ట్కి ఏదో రకంగా
యష్మిని అయితే ఈమె నామినేట్ చేయాల్సి వచ్చింది, నామినేట్ అయ్యింది కూడా. యష్మి కూర్చొని గట్టిగా అసలు ఈమె ఇట్లాంటిది, ఈమె పెద్ద సైకో, ఈమె పెద్ద శాడిస్ట్ అన్నట్టు బిహేవ్ చేస్తుంటే సోనియా వెళ్ళి హక్ చేసుకొని, అమ్మ నామినేషన్లు వేరు మనం మళ్ళీ వేరురా, అవి అలాగే ఉంటాయి, మనం ఒక 10 మంచి హక్ చేసుకొని, నాకు బాగా నచ్చింది తన నేచర్ అలాంటిది, వండర్ఫుల్. నెక్స్ట్ నబీల్, వీడు ఎందుకు మొరిగాడో అర్థం కాల, నిన్న మొరిగాడు, మాట్లాడలా. ఏంటది, టాస్క్లో నువ్వే నన్ను, నీ వల్లే నేను ఓడిపోయానని చెప్పి ఆ పిల్ల మీద పడి రక్కేసావు. అది లాస్ట్ వీక్ జరిగింది. వీకెండ్లో నాగార్జున గారిని అడిగితే క్లిప్పింగ్ అన్నా పడేసేవాడు నీ మొహాన. ఆమె కావాలని నన్ను ఇలా చేసింది సార్, అందుకు నాకు ఆమె నచ్చలేదు అంటే, ఒక్కసారి బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తే క్లిప్పింగ్ నీ మొహాన పడేస్తే ఓహో ఇదా జరిగిందని నీకు అర్థమైద్ది. అలా కాకుండా అటు వీకెండ్లో క్లారిటీ తెచ్చుకోకుండా, అంటే నామినేషన్ దాచుకున్నాడు, వీకెండ్లో క్లారిటీ వస్తే మళ్ళీ నామినేట్ చేయలేము కదా, ఆ నామినేషన్ని దాచుకొని ఈమె మీద ప్రయోగించి గై మని మురిగేస్తే సరిపోయిందా? ఆ పిల్లకి కూడా నోరుంది, తను కూడా మాట్లాడుతుంది, ఎంతసేపు నువ్వు ఎంత గట్టిగా అరిస్తే ఆమె ఇంట్లో ఇంకా గట్టిగా అరుస్తుంది. అండ్ ఏంటి 2 వారాలు నామినేషన్లలో, అంటే లాస్ట్ వీక్ నామినేషన్లో లేను కాబట్టి పొగరెక్కేసింది వెంటనే. మణికంఠకి 2 వారాలు సేవ్ అయ్యాం కదా అని చెప్పి తల పొగరని ఎత్తికెక్కింది. అందరూ ఇలాగే ఉన్నారు, పర్ఫెక్ట్ నామినేషన్స్ ఎవరు వేయాల, పర్ఫెక్ట్ రీజన్స్ ఎవరు చెప్పాల. అండ్ ఈ వీక్ బయటికి వెళ్ళిపోయేది ఎవరు అంటే అభయ్. ఓకే, ఎందుకు అభయ్ బయటికి వెళ్ళిపోతాడు అంటే, బిగ్ బాస్ హిస్టరీలో ఇప్పటివరకు తనని తాను నామినేట్ చేసుకున్న ఏ కంటెస్టెంట్ బతికి బట్టగట్టిన దాఖలా లేవు. నిన్ను నువ్వే నామినేట్ చేసుకుంటే ఇక మేమెందుకు ఏడవన్నా నీకు ఓట్లు వేయడానికి? నీకు నువ్వే బయటికి వెళ్ళిపోతాను నువ్వే చెప్పిన తర్వాత మేమెందుకు వేయాలి నీకు ఓట్లు? నువ్వు ఉండాలని మాకెందుకు ఆతృత చెప్పు, ఇంకెవరికన్నా వేసుకుంటాంగా ఉండాలనుకున్నోడికి, రైట్? వెళ్ళావు, 2 క్లాన్స్లో ఒకడు అవ్వండి అన్నావు, మీరిద్దరు కొట్లాడుతా నేనవ్వను అని గట్టిగా కొట్లాడితే అప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తాడు? మీరిద్దరు పక్కన 11 మంది ఉన్నారు కాబట్టి ఒరే 11 మంది వీళ్ళిద్దట్లో మీకు ఎవడు కావాలో ఎవడొద్దో తేల్చుకోండి అని చెప్పేసి వీళ్ళు దండలేయడమో లేకపోతే లాలీపాప్లు ఇవ్వడమో, ఏదో బొట్లు పెట్టడమో కాటుకలు పెట్టడమో ఏదో ఒకటి చేస్తాడు. చేసిన తర్వాత 11 మంది ఉన్నారు కాబట్టి 5 ఇటు నిలబడ్డా 5 అటు నిలబడ్డా ఒకడెవడో గేమ్ చేంజర్ అవుతాడు. అప్పుడు అతన్ని నువ్వు నామినేషన్లో వేయొచ్చు, సంథింగ్ లైక్ దట్, ఏదో రకంగా. అంతేగానే లేరా నువ్వు లాస్ట్ వీక్ 2 వారాల నామినేషన్లో ఉన్నావు కదా, నేను లేను కదా, నేను ఎందుకు లేనంటే నేను పెద్ద విషయం కాదు, నేను ఎంతసేపు నేనే గెలిచి అసలు ఆ కప్పు కూడా నాదే, ఏదో సరదాగా నామినేషన్లో నేను ఉంటాలే, బిగ్ బాస్ నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా, అసలు గెలుపు నాదే అని నాకు తెలుసు, 50 లక్షల సూట్ కేసు జాగ్రత్త, ఎట్లా నేను గెలుస్తానని కూడా నీకు తెలుసు, నేను సేవ్ అవుతానని నీకు తెలుసు, నన్ను ఇలా చేయండి, నేను నామినేట్ చేసుకుంటున్నా బిగ్ బాస్, వాడిని సేవ్ చేయాలనుకుంటున్నా అని చెప్పావు. నీ కర్మ అక్కడే కాలేదు, అంతే. ఈ వీక్ అభయ్ బేతికంటే అవుట్ ఫ్రమ్ ద హౌస్, ఎవడు నామినేట్ చేయాలి, ఆయనకైనా వేసుకున్నాడు, ఇంకా ఆయన ఓట్లు వేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి.